లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 8 లక్షల వరకు మీకు 1% వడ్డీతోనో ఉచిత వడ్డీ సౌకర్యం ఏర్పాటు చేశా. దాన్ని 3 లక్షలకు తగ్గించి ఆడబిడ్డలను అప్పుల పాలు చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, మా తమ్ముళ్ళకి యువగళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. నెలకు 3,000 ఇస్తా. మెగా డిఎస్సి పెడతా, వర్క్ ఫ్రం హోమ్ పెడతా. మీ ఇంట్లో కూర్చొని దర్జాగా అమెరికాలో ఉండే కంపెనీలకు మీరు పనిచేసి ఏర్పాటు చేస్తా. నైపుణ్యాన్ని నేర్పిస్తారని మా యువతకు హామీ ఇస్తున్నా. అన్నదాత ఒకటి హామీ ఇస్తున్నా, 20,000 రూపాయలు మీకు ఇస్తాం. కేంద్రం ఇచ్చే కిసాన్ కూడా అనుసంధానం చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. అదే మాదిరిగా మైక్రో ఇరిగేషన్ కాకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. మళ్ళీ హామీ ఇస్తున్నా, వేదావతి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మాది. దీనివల్ల 8 టీఎంసీ నీళ్లు వస్తాయి. దుర్మార్గుడు 3 టీఎంసీ నీళ్లు చేశాడు. 8 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఒకవేళ పైన నుంచి నీళ్లు రాకపోతే నేరుగా ఒకటి హామీ ఇస్తున్నా, అందరి దీవా నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వేదావతిని నింపే బాధ్యత కూడా తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ చెరువులు నింపుతాను. మీకు నీటి సమస్య పరిష్కారం చేస్తాను. నీళ్లుంటే బంగారు బండి, పొలం ఉంది, అది దేవుడిచ్చిన వరం. దాన్ని సాధించే బాధ్యత, మీకు దగ్గర ఉండే బాధ్యత నాది. మీకు అండగా ఉంటారని మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మళ్ళీ టమోటాకి తప్పకుండా ప్రాసెసింగ్ యూనిట్ తెప్పిస్తా. మీరు పండించినటువంటి టమాటో గిట్టుబాటు ధర వచ్చేట్టుగా, ప్రాసెసింగ్ చేసేట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇక్కడుండే మీ అందరికీ మిరపకు అవసరం, ఆదోనులో అవసరం అయితే ఒక ప్రత్యేకమైన మార్కెట్ పెట్టే బాధ్యత మాది. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క ఈరోజు ఒక్క వేదావతి వల్ల 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. త్రాగునీటి సమస్య ఉంది. నీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి నాసిరకం మందిస్తాడు. సిగ్గు కూడా లేదు. నేను అందుకే హామీ ఇస్తున్నా. మొన్న చూస్తే నాకు బాధ వేసింది. ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు. నీళ్లు లేకుండా స్నానాలు కూడా చేయడం మానేసే పరిస్థితికి వచ్చారు. ఇది నాగరికత తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీరిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను. మొదటి తారీఖు పింఛన్ ఇస్తాను. మీ ఇంటి దగ్గరనే ఇస్తాం. పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తా. మేము అధికారంలోకి వచ్చేది, మనం వచ్చేది ప్రజాప్రభుత్వం జూన్ నుంచి వస్తుంది. జూలైలో ఇవ్వాలి. కానీ ఏప్రిల్, మే, జూన్ కూడా 3 నెలలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. వాలంటీర్లకు 10,000 రూపాయల జీతాన్ని పెంచుతాం. ఇప్పుడు వాళ్ళ రాజీనామా చేయమంటున్నారు, వీళ్ళు రాజీనామా చేయమంటున్నారు. వాలంటీర్లు రాజీనామా చేయొద్దండి. అది పోయే ప్రభుత్వం, మాది వచ్చే ప్రభుత్వం. పోయే ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఉద్యోగం పోతుంది. గట్టిగా ఉండు, నేను అండగా ఉంటా. అడిగితే చెప్పు. మా చంద్రన్న భరోసా ఇచ్చాడు. దిక్కున్నది ఇక్కడ చెప్పుకోమని, ఎదురు తిరగమని చెప్తున్నా. తమిళ ఆలూరులో నగర డోన రిజర్వాయరు పడకేశాయి.
దాన్ని కూడా శ్రద్ధ పెడతాం. ఆలూరులో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా జాతీయ రహదారి పనులు కూడా ఆగిపోయినాయి, అవి కూడా పూర్తి చేస్తాం. సరైన రోడ్డు లేక కర్నూలు నుండి ఆలూరుకి సరైన బస్ సౌకర్యం కూడా లేదు. ఆదూరు నుండి బోలగొంద వెళ్లే రోడ్డు అయితే బాగా లేదని బస్సులు కూడా ఆపేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పునరుద్ధరించే బాధ్యత నాది. నెల రోజులే ఓపిక పట్టండి, ఇవన్నీ చేసుకుందాం. ఇప్పుడు అడుగుతున్నా, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మేము పొత్తులు పెట్టుకున్నది నా కోసరం కాదు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా అని అడుగుతున్నా. కొన ఊపిరిలో ఉండే రాష్ట్రం, వెంటిలేటర్లో రాష్ట్రం ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరం కూడా కేంద్ర సహకారం కావాలి, నరేంద్ర మోడీ అండ ఉండాలి. అందుకే ఈ పని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు, ముస్లింలకు న్యాయం చేస్తా, ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని విధాలా బాగు చేసే బాధ్యత నాది. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడే బుడగ జంగాలకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి, అది కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ మిమ్మల్ని కోరుకునేది, మే 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, భవిష్యత్తు ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకొని మీరు మీ కుటుంబం చర్చించండి. లాభ నష్టాలు బేరీ చేయండి. బేరీ చేసి మా మీద నమ్మకం పెట్టుకొని వీరభద్ర గౌడ్ని, నాగరాజుని ఇద్దరిని సైకిల్ గుర్తు కోటేసి ఒకరిని అమరావతి అసెంబ్లీకి, ఒకరిని ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ రాయి దొరికి వెళ్ళాలి. సాయంత్రం అయితే హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాదు, సమయం అయింది. అందుకే తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి. అందరికీ నమస్కారం. ఏపీ